నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. వైసీపీ హయాంలో రోడ్డుపైకి రావాలంటే భయమేసే పరిస్థితి ఉండేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. గత ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉండేది కాదన్నారు. పార్లమెంటు సభ్యుడిని బంధించి కొట్టించిన తీరు చూశామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ప్రతినిధుల భేటీలో జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పవన్ కళ్యాణ్ సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మనం సాధించిన గెలుపు ఎంతో గొప్పదని, కూటమి విజయానికి మనం తీసుకున్న నిర్ణయమే కీలకమని తెలిపారు. పోటీ చేసిన ప్రతి స్థానంలో గెలిచామని, దేశంలో మన గెలుపు ఓ కేస్ స్టడీగా మారిందన్నారు. భారీ విజయంతో జనసేన బాధ్యత మరింత పెరిగిందన్నారు. ప్రధాని మోదీ మనసులో నాకు స్థానం ఉందని, అందుకే వెంటనే ప్రధాని మోదీని కలవలేదన్నారు. ఎంత సాధించినా తగ్గి ఉండటం మంచి అలవాటు అని పవన్ తెలిపారు. గతంలో రోడ్డుపైకి రావాలంటే భయమేసే పరిస్థితి ఉండేదన్నారు. సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాలంటే భయం, ఇంట్లో వాళ్లపై కూడా దుర్భాషలాడి పరిస్థితిని చూశామని, ఎంపీని బంధించి కొట్టించిన తీరును చూశామని వైసీపీ సర్కారుపై పరోక్షంగా ఫైర్ అయ్యారు. సుదీర్ఘ అనుభవం, సీఎంగా పనిచేసిన చంద్రబాబును కూడా జైలులో పెట్టారని పేర్కొన్నారు. అడ్డగోలుగా ఇసుక దోపిడీ, భూ కుంభకోణాలు చూశామన్నారు. 5 కోట్ల మంది ఒక్కటై అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పారన్నారు పవన్ కళ్యాణ్. పోటీ చేసిన చోటే కాదు, చేయని చోట్ల వీర మహిళలు, జన సైనికులు తీవ్రంగా పోరాడారని పవన్ కొనియాడారు. బాధ్యతలు మోసే ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటా అని భరోసా ఇచ్చారు. జన సైనికులు, వీర మహిళలు తన వైపు బలంగా నిలబడ్డారని పవన్ గుర్తు చేశారు. ఎలాంటి పదవి ఆశించకుండా జన సైనికులు పోరాడారని, ఊహించని మెజార్టీతో గెలవడం గొప్ప విషయంగా పరిగణించారు. వైసీపీ సహా ఏ పార్టీ తమకు శత్రువులు కాదన్నారు డిప్యూటీ సీఎం పవన్. అయితే వారాహి దీక్ష ముగియటంతో పవన్ తిరిగి తన పాత లుక్లో కనిపించారు. పార్టీ ప్రజాప్రతినిధులకు బొకేల స్థానంలో కూరగాయల బుట్టను పవన్ అందజేశారు. నిరుద్యోగ యువకులు కొందరి ప్రోద్బలంతోనే ఆందోళన చేస్తున్నారని తెలంగాణ ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి అన్నారు. రెచ్చగొట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దని సూచించారు. హైదరాబాద్ సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద చెన్నారెడ్డి మాట్లాడారు. విద్యార్థుల బలిదానం, త్యాగాలను గుర్తించి తెలంగాణను సోనియా గాంధీ ఇచ్చారన్నారు. రెచ్చగొట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దన్నారు. 1,07,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని గతంలో కేసీఆర్ చెప్పారని, ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. నిరుద్యోగులపై ప్రేమే ఉంటే ఉద్యమంలో విద్యార్థుల ప్రాణత్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 3 నెలల్లో ఉద్యోగాలు నింపొచ్చని, కానీ ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నారు. తెలంగాణలో యూనివర్సిటీలో టీచింగ్ స్టాఫ్ లేదని, ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్ట అడుగంటిపోయేలా చేసింది కేసీఆర్ సర్కార్ అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో భర్తీ చేస్తామని చెప్పిందని గుర్తు చేశారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ వేస్తే విద్యార్థులు పరీక్షలు రాశారని, రిజల్ట్స్ కూడా వచ్చాయన్నారు చిన్నారెడ్డి. మెయిన్స్ షెడ్యూల్ కూడా ఇచ్చామన్నారు. కృత్రిమ ఉద్యమాలను సృష్టిస్తున్న కేసీఆర్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నామని, 30 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్లిపోతే మా ప్రభుత్వం గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. విద్యార్థులు దయచేసి తప్పుడు మాటలు వినొద్దని రిక్వెస్ట్ చేశారు. ఈ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించే సమయం సీఎం రేవంత్ రెడ్డికి లేదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిన సర్కార్ మాట తప్పిందన్నారు. నిరుద్యోగులను ప్రభుత్వం అణచివేస్తుంటే మేధావులైన ప్రొఫెసర్ కోదండరాం, ఆకునూరి మురళి ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం, మంత్రులు పాలన మరిచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరుగుతూ కండువాలు కప్పుతున్నారని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిన సర్కార్ మాట తప్పిందని అన్నారు. నిరుద్యోగులు తమ సమస్యలను తీర్చాలని నిరసన చేపడితే సెక్రటేరియట్, ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ పోలీసుల బగాలను మోహరించారని నిరుద్యోగులు తమ సమస్యలను తీర్చాలని నిరసన చేపడితే సెక్రటేరియట్, ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ పోలీసుల బలగాలను మోహరించారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిరుద్యోగుల దగ్గరికి వెళ్లారని, ఇప్పుడు వాళ్ళను ఉగ్రవాదులను చూసినట్లు చూస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఓ నియంతలా వ్యవహరించడం మాని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. నిరుద్యోగులు కేవలం డిఎస్సి వాయిదా వేయాలని కోరడం తప్ప అని ప్రశ్నించారు. గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని అసెంబ్లీలో బట్టి డిమాండ్ చేయలేదా అని గుర్తు చేశారు. నిరుద్యోగుల వద్దకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేలను తీసుకెళ్లి రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు చిలక పలుకులు పలికించిన విషయం వాస్తవం కాదా అన్నారు. ప్రస్తుతం నిరుద్యోగులను పెయిడ్ ఆర్టిస్టులుగా చిత్రీకరిస్తున్నారని, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అన్ని సమస్యలపై బీఆర్ఎస్ తప్పక పోరాటం చేస్తుందని బాల్క సుమన్ అన్నారు.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. దీంతో పలుచోట్ల రహదారులు పూర్తిగా కొట్టుకుపోవడంతో ప్రజల జీవనం స్తంభించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో వివిధ రాష్ట్రాల్లో జోరుగా వానలు పడుతున్నాయి. దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఉత్తరాఖండ్, యూపీ, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్లను వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలతో గుజరాత్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలకు రహదారులపై కొండచర్యలు విరిగిపడుతున్నాయి. చమోలి వద్ద నేషనల్ హైవే 7పై కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పటికే అస్సోంలో ఉన్న బ్రహ్మపుత్ర నది ఉగ్రరూపం దాల్చింది. మోరిగావ్ జిల్లాలో భారీ వరదలతో గ్రామాలన్నీ నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 21 జిల్లాల్లోని 8,40,000 మంది వరదలతో నిరాశ్రయులయ్యారని అస్సోం ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఇక మరోవైపు దేశంలోని 23 రాష్ట్రాలకు 4 రోజుల పాటు రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, కొంకన్, గోవా ప్రాంతాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపింది. సౌత్ రాష్ట్రాల్లో 20 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రభుత్వాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊరుకోమని బీజేపీ, బీఆర్ఎస్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో ఎన్నో ప్రభుత్వాలని సమూలంగా నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు పొన్నం. వన మహోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని శాతవాహన యూనివర్సిటీలో మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణ హితమైన మొక్కల్ని నాటేందుకు కృషి జరుగుతుందన్నారు. 40 లక్షల మొక్కల్ని కరీంనగర్లో నాటబోతున్నామని తెలిపారు పొన్నం. బీజేపీ దేశంలో ఎన్నో ప్రభుత్వాలను కూల్చిందని మండిపడ్డారు. బండి సంజయ్ మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కూల్చిన ప్రభుత్వాల్లో ఎంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊరుకోవాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం ధర్మం తప్పలేదు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు రాజనీతిని అవలంబిస్తున్నామన్నారు. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. మేముగా డిసెంబర్ 3 నాడు ఎన్నికైనాం. ఒకవేళ డిసెంబర్ 3 నుంచే మెంగిన కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు తప్ప ఇంకొకరు మిగిలేదు కాదు. కానీ మాకు అటువంటి ఆలోచన లేకుండే. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాలనే ఆలోచన మాకు వ్యతిరేకం. కానీ రాజనీతిలో భాగంగా బీజేపీ, టీఆర్ఎస్ కలిపి మీరే ప్రత్యక్ష సాక్షులు, ప్రజలు ప్రత్యక్ష సాక్షులు. ఈ ప్రభుత్వాన్ని కూలగొడతాం, ఈ ప్రభుత్వం నిలవదు, ప్రభుత్వాన్ని విడగొడతాం, చెడగొడతాం అని చెప్తే మేమేం ప్రజలతో ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా ప్రభుత్వాన్ని నడుపుకునేటువంటి సామర్థ్యం గల, శక్తి గల వాళ్ళంగా ప్రభుత్వాన్ని నిలబెడతామని వస్తున్నటువంటి శాసనసభ్యులు తీసుకుంటున్నాం. నీతి తప్పతలేం. ఏపీలోని కొత్త ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడుతోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులపై దౌర్జన్యాలకు పాల్పడడం అన్యాయమని ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. వైజాగ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్లాన్ ప్రకారం నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. తన పేరు, ప్రతిష్టను దిగదార్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న ఎంతటి వారైనా వదిలిపెట్టమని హెచ్చరించారు ఎంపీ. దుష్ప్రచారం చేసేది తమ పార్టీ వాళ్ళైనా సరే వదలనని అన్నారు. తనను భయపెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి తాటాకు చప్పులకు, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నామని వెనక్కి తగ్గమని అన్నారు. ఇప్పటికిప్పుడు మధ్యంతర ఎన్నికలు జరిగినా మేమే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు విజయసాయిరెడ్డి. అధికారంలోకి వస్తాం, తోకలు కత్తిరిస్తామని హెచ్చరించారు. ఓ ఆదివాసీ మహిళకు ద్రోహం చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీలోని కొందరు కూడా తనపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. నాపై కుట్రలు చేస్తున్న వాళ్ళందరికీ బుద్ధి చెబుతానని హెచ్చరించారు. వీరిపై పార్లమెంట్లో ప్రివిలేషన్ మోషన్ ఇస్తా, పరువు నష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం రైతు రుణమాఫీకి ప్రణాళికలు రూపొందిస్తోందని, అందుకు సంబంధించి విధి విధానాలు మరో 2 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈ క్రమంలోనే రైతు భరోసా అమలుపై కేబినెట్ సబ్ కమిటీ ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన రైతు సంఘాల నాయకులతో వరుసగా భేటీ అవుతున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి సీతక్క అధ్యక్షతన ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతు సంఘాల నేతలతో వారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటామని అన్నారు. అర్హులకు మాత్రమే రైతు భరోసా పథకం అందుతుందని కామెంట్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిజమైన రైతులు మోసపోయారని గుర్తు చేశారు.
అనంతరం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చ పెడతామని తెలిపారు. ఇచ్చిన మాటల మేరకు ఆగస్టు నాటికి రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. మాకు ముందు ఏ నిర్ణయంతో మేము ఇక్కడికి రాలే, ఏదో మేము ఇదే చెయ్యాలి అని మా మనసుల్లో పెట్టుకుని చర్చకు రాలే. మీరు చెప్పే ఆలోచనలకు అనుగుణంగా మీరు ఇచ్చే సూచనలను సేకరించి వాటిని తప్పకుండా తప్పకుండా వాటిని పాటించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. సిద్దిపేట అర్బన్ మండలం బూరుగుపల్లి గ్రామంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన గౌడ సంఘం సభ్యులు జిల్లా ఎక్సైజ్ అధికారులతో కలిసి ఆయన ఈత చెట్లు నాటారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని పిలుపునిచ్చారు. ఈత చెట్లు నాటడం వల్ల గౌడ కులస్తులకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా చెట్లను విరివిగా నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను సైతం తీసుకోవాలన్నారు. కళ్ళు తాగడానికి వచ్చే ప్రజలకు కల్తీ కళ్ళు పోయకుండా మంచి కల్లే పోయాలని కల్లు గీత కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. రాత్రి వరకు సెక్రటేరియట్లోనే సీఎం రేవంత్ తమ్ముడు ఉంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ ఆరోపించారు. హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లోనే అవినీతి పెద్ద ఎత్తున జరిగిందని ఎమ్మెల్యే పాల్వాయి ఆరోపించారు. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి కోసం 7,500 రూపాయలు ఇచ్చినా చెక్కు రాలేదని కాంగ్రెస్ నాయకుని నిలదీసిన ఘటనపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి మొదలు సెక్రటేరియట్ సచివాలయం నుంచి మొదలు పెడితే గల్లీ స్థాయి వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు పూర్తిగా అడ్డగోలు అవినీతికి పాల్పడుతున్నారు అనేది మా ప్రధాన ఆరోపణ. వాస్తవం కూడా అదే. ఇవాళ ఎక్కడ చూసినా అవినీతే. సచివాలయం దగ్గర నుంచి మొదలు పెడితే గల్లీ వరకు ఎక్కడ చూసినా అవినీతి కార్యకలాపాలు బాగా జరుగుతున్నాయి. దానికి మచ్చుతున్నకే ఈ చంద్రకళ యొక్క ఉదంతం బయటికి వచ్చింది. ఇది కేవలం బయటికి వచ్చిన ఉదంతం కాబట్టి దీని మీద సమగ్ర విచారణ జరగాలి, వాస్తవాలు బయటికి రావాలి. ఎన్ని చోట్ల ఈ అక్రమ వసూలు జరుగుతున్నాయి అనేది మనం వెలికి తీయాల్సిన అవసరం ఉన్నది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి తమ్ముడే ఒక రాజ్యాంగేతర శక్తిగా అవతరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు అనేది పవర్ కారిడార్స్లో ఉన్న చర్చ. ముఖ్యమంత్రి గారి తమ్ముడు అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా సెక్రటేరియట్లో కనిపిస్తున్నారు. ఏమన్నంటే లక్షలు కోట్ల రూపాయల బేరాలు చేసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లయిందంటే ఒక ఫైల్ పుటప్ చేయడానికి ఒక అమౌంట్ మాట్లాడాలి, చెల్లించాలి. ఫైల్ మూవ్మెంట్ కోసం డబ్బులు ఇవ్వాలి. ఫైల్ మీద అప్రూవల్ సంతకం కావాలంటే మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి. పూర్తిగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే స్థానికంగా ఉండే గల్లీ స్థాయి కాంగ్రెస్ లీడర్ల వరకు అవినీతికి పాల్పడుతున్నారు. దీన్ని మొత్తం తెలంగాణ సమాజం అసహించుకునే విధంగా వ్యవస్థ తయారైంది అనేది మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి, సమగ్ర విచారణ జరగాలని భారతీయ జనతా పార్టీ యొక్క శాసనసభాపక్షం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సిబిఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణను రౌజ్ అవెన్యూ కోర్టు జూలై 22కు వాయిదా వేసింది. దీంతో కవిత జ్యుడిషియల్ కస్టడీ మరోసారి పొడిగించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ నాయకురాలు కవితను నిందితురాలుగా చేరుస్తూ సిబిఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమెపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపై విచారణ జరపాల్సి ఉండగా విచారణను జూలై 22కు వాయిదా వేస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. కవితపై విచారణను కూడా అదే తేదీకి వాయిదా వేసింది. దీంతో సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది. యానాంలోని సరస్వతీదేవి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు సమర్పించిన 18 రకాల కాయగూరలను మాలలుగా గుచ్చి అమ్మవారికి పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని గణపతి, లక్ష్మీదేవి విగ్రహాలను వంకాయలు, క్యారెట్, బెండకాయల దండలతో అలంకరించారు.
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అక్రమ తవ్వకాల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. మరిన్ని వివరాలు కోర్టు ముందుంచేందుకు కొంత సమయం కోరింది. గతంలో అధికారులు దాఖలు చేసిన నివేదికలపై అనుమానాలున్నాయని పేర్కొంది. వాస్తవాలు దాఖలు చేయలేదంటూ మీడియాలోనూ కథనాలు వచ్చాయని గుర్తు చేసింది. నివేదికలన్నీ పునఃపరిశీలించి ఆధారాలతో వివరాలు సేకరిస్తామని తెలిపింది. పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని ప్రభుత్వం తరపు న్యాయవాదులు చెప్పారు. మరోవైపు పూర్తిస్థాయి నివేదిక సమర్పణకు తమకు సమయం కావాలని కేంద్రం కోరింది. 6 వారాల సమయం కావాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటికే తాము 7 జిల్లాల్లో తనిఖీలు జరిపి నివేదికను కోర్టు ముందుంచినట్లు చెప్పింది. మిగిలిన జిల్లాల్లోనూ తనిఖీలు జరిపేందుకు 6 వారాల సమయం కావాలని కోరింది. తమ ఆధారాలు పరిగణలోకి తీసుకోవాలని పిటిషనర్ దండా నాగేంద్ర కుమార్ విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం విచారణను ఆగస్టు 2కు వాయిదా వేసింది. ఆదిలాబాద్ బల్దియాలో రాజకీయం వేడెక్కుతోంది. ఈ నెల 18న మున్సిపల్ వైస్ చైర్మన్ విపక్షాల అవిశ్వాస తీర్మానం పెట్టే సమావేశం ఉండడంతో వీగిపోయేలా కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పలువురు బీజేపీ కౌన్సిలర్లు అస్తం గూటికి చేరారు. తాజాగా బీజేపీకి చెందిన కౌన్సిలర్ రాజేష్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడంపై ఆందోళనలు చెలరేగాయి. తమకు పార్టీ కౌన్సిలర్ను కిడ్నాప్ చేసి బలవంతంగా పార్టీలో చేర్చుకున్నారంటూ బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దకు వెళ్లడంతో ఉద్రిక్తతలకు దారితీసింది. మరోవైపు కాంగ్రెస్ లో చేరిన గంటల వ్యవధిలోనే కౌన్సిలర్ రాజేష్ తిరిగి బీజేపీలో చేరాడు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం కలకలం రేపింది. పాడైపోయిన పూరీలు, చికెన్ విద్యార్థులకు భోజనంలో పెట్టడం వల్ల అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. భోజనం తిన్న తర్వాత విద్యార్థులు వాంతులు విరేచనాలు చేసుకున్నారు. విద్యార్థులలో ఎక్కువ మందిని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరికొందరిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి, తహసీల్దార్ రాజేంద్ర ఘటనపై స్పందించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కలుషిత ఆహారం తినడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారని వెల్లడించారు. వసతి గృహానికి చేరుకున్న అధికారులు అక్కడి పరిస్థితులను పరిశీలించారు. రాష్ట్రంలోని తెలుగు కళాకారులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించాలని మూవీ, టీవీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ అధ్యక్షుడు రాజశేఖర్ అన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో మూవీ, టీవీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సినీ నిర్మాతలు కూడా తెలుగు కళాకారులను ప్రోత్సహించే సినిమాల్లో అవకాశాలు సేకరించాలని రాజశేఖర్ విన్నవించారు. కళాకారులకు డబ్బులు చెల్లింపులో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలుగు కళాకారులకు అవకాశం, ఆరోగ్యం అంశంలో యూనియన్ దృష్టి సారించాలని సినీ నటుడు పృథ్వీరాజ్ పేర్కొన్నారు. అందరికీ ఉండడానికి ఎక్కడ ఇల్లులో అందరికీ తెలిసిందే సినిమా కష్టాలు. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే ఎక్కడైనా వేకెంట్ సైట్ కానీ ఒక డబుల్ బెడ్రూమ్ కానీ అలొకేట్ చేయమని కోరుతున్నాము. అలాగే ఏంటంటే మాకు ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఇప్పుడు తెలుగు ఆర్టిస్ట్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి తెలుగు ఆర్టిస్ట్కి ప్రిఫరెన్స్ ఇచ్చి ప్రొడక్షన్ హౌస్ అందరూ మాకు వేషాలు ఇప్పించేందుకు కోరుచున్నామండి. నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఏంటంటే పేమెంట్స్ విషయంలో ఏంటంటే మాకు కొద్దిగా డిలే అవుతుంది. సో అది కూడా ఏంటంటే షూటింగ్ అయిన 1 మంత్ వరకు పేమెంట్స్ ఇవ్వాల్సిందిగా మేము మంత్రి గారికి రిప్రజెంట్ చేసుకుంటున్నాము. అవకాశాలు, ఆరోగ్యం మీద ఆ రెండింటి మీద గట్టిగా శ్రద్ధ పెడుతుంది. అలాగే యూనియన్ అభివృద్ధి కోసం కూడా ఫండ్ రైజింగ్ కమిటీ లాగా దాని మీద ఏదైనా మొత్తం ప్రోగ్రామ్స్ చేసి 4 డబ్బులు సంపాదిస్తే రేపొద్దున ఎవరున్నా కూడా సభ్యులకి ఉపయోగపడుతుంది, వారి బాగోగుల కోసం ఉపయోగపడుతుందని నా కోరిక. థ్యాంక్ యూ. ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరిలో జగన్నాథుడి రథయాత్ర ముగింపు వేడుకల నేపథ్యంలో భారీగా ఆర్ఏఎఫ్, సిఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. రథయాత్రకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో భద్రతాపరమైన ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. క్రౌడ్ కంట్రోల్తో పాటు ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఒడిశా ల్యాండ్ ఆర్డర్ ఏడీజీపీ సంజయ్ కుమార్ తెలిపారు. గుండీచాదేవి మందిరం నుంచి శ్రీమందిరం వరకు ఇవాళ జగన్నాథుడి బహుడా తిరుగుయాత్ర జరగనుంది. 9 రోజుల తర్వాత జరుగుతున్న ఈ యాత్రలో జగన్నాథుడితో పాటు దేవుళ్లు సుభద్ర, బాలభద్రలను 3 వేర్వేరు రథాల్లో తీసుకెళ్లనున్నారు. భద్రాచలేశుడు శ్రీరామచంద్రుడి కళ్యాణానికి వినియోగించే 1 కోటి తలంబ్రాల వరి విత్తనాలకు పూజలు నిర్వహించారు. ఏటా శ్రీరామదాసు భక్త మండలి ఆధ్వర్యంలో గోటితో వలిచిన 1 కోటి తలంబ్రాలను సమర్పిస్తారు. 2025లో జరగబోయే శ్రీ సీతారాముల కళ్యాణానికి అవసరమైన తలంబ్రాలకు అవసరమైన విత్తనాలను నారుపోసే ముందు పూజకు తెచ్చారు. శ్రీరామ నామస్మరణతో ధాన్యాన్ని శుద్ధి చేసి వేద పండితులతో పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం వాటిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్కు చెందిన రామదాస్ తిరుపతయ్య, తిరుపతమ్మ దంపతులు పొలంలో అలకనున్నట్లు వెల్లడించారు. పంట పండిన తర్వాత వడ్లు సేకరించి భక్తులకు పంపిణీ చేసి గోటి తలంబ్రాలు చేస్తామని వివరించారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.